అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. పెళ్ళై 2 బిడ్డలు కలిగిన తర్వాత భర్త సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత భర్తను వదిలేసి అతనితో కాపురం పెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక అభ్యంతరం చెప్పాడని రెండో భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ఆ ప్రియుడితో వేరే చోటికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టింది. ఇక అక్కడ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టి మళ్ళీ అతన్ని హత్య చేసి అతనితో ఉంటుంది. అలాగే అక్రమ సంబంధం మీద అక్రమ సంబంధం. ఆమె రూటే వేరు. కొన్ని వివాహ సంబంధాలలో మహిళలలో కొంచెం మానసిక హింస, అక్రమ సంబంధాలపై మోజు ఎలా పెరుగుతాయో ఈ సంఘటన ఉదాహరణకు చెప్పుకోవచ్చు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన జాగృతి అనే మహిళకు సుఖదేవ్ గిరి అనే ఒక వ్యక్తితో పెళ్ళైంది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలానికి ఆమెకు సుఖదేవ్ గిరి సోదరుడు శాంతగిరితో అక్రమ సంబంధం కలిగింది. దాని తర్వాత ఈ భర్తను వదిలేసి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వేరే ఊర్లో కాపురం పెట్టింది. అక్కడ కూడా ఇంటి పక్కనే ఉండే ఒక భరత్ అనే వ్యక్తితో మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక ఆ అక్రమ సంబంధం భర్తకు తెలిసి మందలించాడు. తనను మందలించాడన్న కోపంతో ప్రియుడితో కలిసి ఒక వ్యూహం ప్రకారం రెండో భర్తను చంపేసింది. ఇక ఆ తర్వాత రెండో భర్తను చంపేసేందుకు సుపారీ ఇచ్చి మరీ కిరాయి కుదుర్చుకున్న దీపక్ అనే వ్యక్తితో మళ్ళీ ప్రేమ ప్రయాణం మొదలుపెట్టింది. దీంతో దీపక్ సాయంతో మూడో ప్రియుడిని లేపేద్దామనుకుంది. ఇలాగే రెండో భర్త శవం కూడా బయటపడింది. అయితే ఈ కుట్రలు, ఈ హత్యలు ఇవన్నీ కూడా బయటపడేసరికి ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో, అలాగే ఎవరు సపోర్ట్ చేశారో వీళ్ళందరూ కూడా జైలుపోయలయ్యారు. అంటే ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తితో కలిసి పన్నాగంగాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్తను, భార్యను చంపేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంట్లో కన్న తల్లి, కన్న కొడుకు, అలాగే కన్న బిడ్డ అసలు ఎవ్వరు కూడా చూడకుండా, ఏ రిలేషన్ అన్నది కూడా చూడకుండా చంపేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి న్యూస్లు ఎక్కువగా వైరల్ అయినప్పుడు ఇలాంటి థాట్స్తో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియా ప్రభావం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కాకుండా చిన్న వాళ్ళ మీద కూడా ఎక్కువగా పడుతుంది. అయితే ఒక భర్తను మోసం చేసి వాళ్ళ సొంత సోదరుడితోనే అక్రమ సంబంధం పెట్టుకొని మళ్ళీ అతనితో వేరే ఊరికెళ్ళి బ్రతుకుతూ మళ్ళీ అక్కడున్న ఇంకో ఇంటి పక్కనున్న అతనితోని అక్రమ సంబంధం పెట్టుకొని మందలించాడని అతన్ని చంపేసి మళ్ళీ ఇతనితో కలిపి ఇంకొక ఊరికెళ్ళి అక్కడ ఇంటి పక్కన ఉన్న ఇంకొక అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవడాలు, ఇదంతా కూడా అసలు ఒక అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఆడవాళ్ళని చూస్తూ ఉంటే ఆడపిల్లల మీద రెస్పెక్ట్ పోతుంది సమాజంలో. సో ఇలాంటివి అసలు ఇలాంటి పనులు చేసే అమ్మాయిలను కావచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళని నమ్మే అబ్బాయిలను కావచ్చు, అసలు ఎలా శిక్షించాలి, ఎలా మందలించాలి అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు తగ్గాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అక్రమ సంబంధాలు, పెళ్ళైన తర్వాత వేరే అబ్బాయిల మీద మోజు పడటాలు ఇవన్నీ కూడా తగ్గితే వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. చక్కగా 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలతో హ్యాపీగా భర్తతో ఉండొచ్చు. సొంత బాబాయ్ని అంటే ఆ పిల్లలకు బాబాయ్ అయ్యే వరుసతోని నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావంటే అసలు నీ మెంటాలిటీ ఏంటి, నీ సైకోయిజం ఏంటి అన్నది ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒకరితోని అక్రమ సంబంధం పెట్టుకోవడం కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం. బట్ పెళ్ళైన తర్వాత 2 పిల్లలు ఉన్న తర్వాత ఇంకో 5-6 మందితో అక్రమ సంబంధాలు పెట్టుకొని మధ్యలో ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని హత్య చేయడం అయితే నేను ఇదే మొదటిసారి చూస్తున్నా. అసలు ఇలాంటి ఆడవాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నది అర్థం కావట్లేదు. సరే, అసలు ఈ కేసు మీద మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.